నౌన్ అంటే ఏంటి? నౌన్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ఎ పర్సన్. నేమ్ ఆఫ్ ఎ పర్సన్ అనే కాదు, పర్సన్ అవ్వచ్చు, ప్లేస్ అవ్వచ్చు, లేకపోతే అది ఏదైనా థింగ్ అవ్వచ్చు, పర్టిక్యులర్ ఏదైనా యాక్షన్ గురించి కానీ, క్వాలిటీ గురించి కానీ ఏదైనప్పటికీ కూడా నౌనే అనమాట. మనం సింపుల్‌గా డెఫినేషన్ చూస్తే వాట్ ఎవర్ ఇట్ హ్యాస్ ఎ నేమ్ వెదర్ ఇట్ ఈస్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్, ఎగ్జిస్టింగ్ ఆర్ నాన్ ఎగ్జిస్టింగ్, ఇట్ ఈస్ ఎ నౌన్. అది ఏదైనప్పటికీ కూడా లివింగ్ అయినా, నాన్ లివింగ్ అయినా, ఎగ్జిస్టింగ్ అయినా, ఉన్నా లేకపోయినప్పటికీ కూడా దేనికైతే పేరు ఉంటదో దాన్నే మనం నౌన్ అంటాం. ఎగ్జాంపుల్స్ చూస్తే యాపిల్, రోహిత్, చైరు, గోదావరి, ఆక్సిజన్ ఇలా తీసుకున్నాం కదా. అదే మనం అన్నాం కదా, నౌన్ ఈజ్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్, క్వాలిటీ ఇలా అని చెప్పేసి. క్వాలిటీ అంటే ఏంటి? సపోజ్ లైక్ క్వాలిటీ అంటే బ్రేవరీ, హానెస్టీ ఇలాంటివి క్వాలిటీలోకి వస్తాయి. అదే ఫీలింగ్స్ అయితే లవ్, హేట్రేట్, హ్యాపీనెస్ ఇవి ఫీలింగ్స్. వీటికి కూడా మనం పేరైతే పెట్టాం కదా. సో దేనికైతే పేరుందో అవి అది నౌన్ అనమాట. అయితే మనం స్టార్టింగ్‌లో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిస్కస్ చేస్తున్నప్పుడు, అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో మనం నౌన్ ఏంటి, ప్రొనౌన్ ఏంటి, వెర్బ్, అడ్వర్బ్ ఇవి చూసాం కదా. అప్పుడు నౌన్ గురించి మనం ఓన్లీ 2 టైప్సే డిస్కస్ చేసాం. అవేంటంటే కామన్ నౌను, ప్రాపర్ నౌను. అక్కడ ఏమనుకున్నామంటే కామన్ నౌన్ అంటే కామన్‌గా ఉండేది అందరికిని. కాకపోతే ప్రాపర్ అంటే అది యూనిక్‌గా, స్పెసిఫిక్‌గా ఉండేది అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో ఇక్కడ ఏంటంటే మనకు నౌన్‌లో ఆ 2 టైప్సే కాదు, ఇంకా మనకి సెవరల్ టైప్స్ ఉన్నాయి. అవి కూడా ఆ 2 టైప్స్‌తో పాటు ఇంకా ఏమేం టైప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేయొచ్చు. ఓకే. మన నౌన్ అంటే కామన్ నౌన్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు బాయ్ అంటే ప్రతి ఒక్కరు కూడా అది కామన్‌గా ఇప్పుడు అందరిని అదే బాయ్స్ అందరినీ బాయ్ అంటాం. గర్ల్ అంటే అంటే అమ్మాయిలందరినీ గర్ల్స్ అంటాం. కంట్రీ అంటే ఏ దేశమైనా అది కంట్రీయే. కాకపోతే అదే రోహిత్ అంటే అది ఇప్పుడు మనం ప్రతి ఒక్కరిని రోహిత్ అని పిలలేం. కానీ ప్రతి ఒక్కరిని బాయ్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరిని రీనా అని చెప్పలేం. కానీ ప్రతి ఒక్కరిని రీనా అనేది స్పెసిఫిక్‌గా ఒక గర్ల్ నేమ్. రోహిత్ అనేది స్పెసిఫిక్‌గా ఒక బాయ్ నేమ్. అలాగే ఇండియా అనేది స్పెసిఫిక్‌గా ఒక కంట్రీ నేమ్. అలా ప్రాపర్ నౌన్ అంటే స్పెసిఫిక్‌గా ఉంటది. కామన్ నౌన్ అంటే అది అందరికీ కామన్‌గా ఉంటది. ఇంకా మనకి ఏమేం నౌన్స్ ఉన్నాయంటే సింగులర్ నౌను, ప్లూరల్ నౌన్ అనమాట. సింగులర్ నౌన్ అంటే ఇప్పుడు బాయ్, గర్ల్, కంట్రీ ఇవి సింగులర్ నౌన్స్. ప్లూరల్ అంటే సేమ్ ఇవే. బాయ్‌కి ప్లూరల్ బాయ్స్, గర్ల్‌కి గర్ల్స్, కంట్రీస్. ఇంకా మనం ఏదైనా తీసుకోవచ్చనమాట. పెన్సిల్ అంటే పెన్సిల్స్, పెన్స్, ఫోన్స్ ఇలా, బుక్ అంటే బుక్స్ ఇలా ప్రతి దానికి కూడా ప్లూరల్ ఉంటే సింగులర్ నౌను. అది ఒక్క దాని గురించే మనం మాట్లాడితే అది సింగులర్ నౌను. కాదు ఎక్కువ గురించి మాట్లాడితే ఒకటి కంటే ఎక్కువ